హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSKSR క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్స్లో మీకు 10th క్వాలిఫికేషన్ కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ ఈ మూడిట్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకునే విధంగా ఒక నోటిఫికేషన్ మనకి ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతుందండి. ఆ నోటిఫికేషనే SSC సెలక్షన్ పోస్ట్స్ ఫేజ్ 13 అనేటువంటి నోటిఫికేషన్. సో లాస్ట్ ఇయర్ మనకి ఫేజ్ 12 నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఫేజ్ 13 నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఏజ్ లిమిట్తో పాటు అసలు ఎటువంటి జాబ్ రోల్స్ ఉంటాయి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు SSC CHSL, SSC MTS లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ కోసం, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం మేము ఈ కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. SSC CHSL మనకి మే నెలలో నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు SSC CHSL ఈ సాధన అనేటువంటి ఫుల్ కోర్స్ని తీసుకున్నట్లయితే అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ 15+ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ చేత చెప్పించినటువంటి క్లాసెస్ అయితే మీకు ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. 499 రూపీస్కి మీరు 1 year వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే పొందవచ్చు. అలాగే మనకి SSC MTS నోటిఫికేషన్ జూన్ నెలలో రిలీజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ కోసం SSC MTS అండ్ హవాల్దార్ లక్ష్యం కోర్స్ని అయితే లాంచ్ చేశాం. ఈ కోర్స్ మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 499 రూపీస్ కోర్స్ ఇది. అలాగే PDF కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇది మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంది. 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో SSCకి సంబంధించి అడిగినటువంటి బిట్స్ అన్ని కూడా జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి బిట్స్ని తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు 6 months వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 4 months కాదు, 6 months వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు ఈ PDFస్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సో 199 రూపీస్కి ఈ కోర్స్ అయితే మీరు పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో BSK జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ SSC ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది హోమ్ పేజ్లో. సో దానిపైన క్లిక్ చేసి మీరు 3 కోర్సెస్ అయితే తీసుకోండి. 2024లో రిలీజ్ అయినటువంటి ఫేజ్ 12 నోటిఫికేషన్ ద్వారా నేను మీకు క్లియర్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఏజ్ లిమిట్, అలాగే సిలబస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటు ఈ ఫేజ్ 13 నోటిఫికేషన్లో మనకి ఎటువంటి వేకెన్సీస్కి సంబంధించి సెలెక్షన్ చేస్తారనేది క్లియర్గా చెప్తాను. అసలు ఎటువంటి జాబ్ రోల్స్ ఉంటాయనేది కూడా ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుంది. కాబట్టి చివరి వరకు చూడండి. మనకి 2024లో 2049 వేకెన్సీస్తో ఫేజ్ 12 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈసారి మనకి అప్రాక్సిమేట్గా 3500 వేకెన్సీస్తో ఫేజ్ 13 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అప్రాక్సిమేట్గా మనకి ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్ 3500 వేకెన్సీస్తో ఫేజ్ 13 నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. జూన్ 2న మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఆఫ్టర్ న్యూ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత రిలీజ్ కాబోయేటువంటి ఫస్ట్ నోటిఫికేషన్ ఈ ఫేజ్ 13 అనేటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ఇందులో మనకి మెట్రికులేషన్తో పోస్టులు ఉంటాయి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ లేదా 10+2తో పోస్టులు ఉంటాయి, అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉంటాయి, PG క్వాలిఫికేషన్తో కూడా ఉంటాయన్నమాట. సో కొన్ని పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాలు, మరికొన్ని పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాలు, మరికొన్ని పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే విధంగా మనకి ఈ నోటిఫికేషన్ని ప్రతి సంవత్సరం రిలీజ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఫేజ్ 12 రిలీజ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఫేజ్ 13 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇందులో మనకి టెక్నికల్ అటెండెంట్ అని, జూనియర్ ఇంజనీర్ కమ్యూనికేషన్ అని, టెక్స్టైల్ ఇంజనీర్ అని, టెక్స్టైల్ సూపరింటెండెంట్ అని, అలాగే డ్రిల్లర్, ఫీల్డ్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండర్కి సంబంధించి ఇంకా చాలా రకాల పోస్టులు అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవి KKRకి సంబంధించినటువంటి రీజియన్ యొక్క పోస్టులు అనమాట. సో మన రీజియన్కి సంబంధించి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. సౌతర్న్ రీజియన్ కింద ఫార్మ్ అసిస్టెంట్ అని, టెక్నికల్ అటెండెంట్ అని, అలాగే సీనియర్ ఇంజిన్ డ్రైవర్, మాస్టర్ గ్రేడ్ 1, అలాగే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ జియోఫిజిక్స్, డ్రైవర్ కమ్ మెకానిక్, అలాగే అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్, కుక్కి సంబంధించినటువంటి పోస్టులు, అలాగే వెటర్నరీ కాంపౌండర్, గాల్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్, క్యాంటీన్ అటెండర్, SYCE సైజ్, అలాగే ఎక్స్రే టెక్నీషియన్, స్విమ్మింగ్ కోచ్, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులతో పాటు మనకి ఇంకా అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించినటువంటి పోస్టులను కూడా ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇందులో 10th, ఇంటర్, డిగ్రీతో పాటు కూడా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా పోస్టులు అయితే ఉంటాయి.
అయితే ఇందులో మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి వేకెన్సీస్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ లేనటువంటి వారికి కూడా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకునే విధంగా పోస్టులు అయితే ఉంటాయి. ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు ఏంటి, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్టులు ఏంటి అనేది నేను నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు క్లియర్గా చెప్తాను. సో అప్పుడు మీరు అప్లికేషన్లో ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు మీరు సెలెక్ట్ చేసుకుని అప్లై చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్టులకు మీరు అప్లై చేసినా యూజ్ ఉండదు కాబట్టి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు ఏంటి అనేది ఆ పోస్ట్ కోడ్స్తో సహా క్లియర్గా చెప్తాను. అప్పుడు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనకి చాలా రకాల పోస్టులని సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ని భర్తీ చేయడానికి ఈ ఫేజ్ అనేటువంటి సెలక్షన్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తారు. ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా చూద్దాము. ఇక్కడ కొన్ని రకాల పోస్టులకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకి 18 నుంచి 25 సంవత్సరాలు, కొన్ని పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాలు, 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా 10+2 క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవాలి. ఇంకా డిగ్రీ క్వాలిఫికేషన్తో అలాగే పీజీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా 18 నుంచి 35 సంవత్సరాలు, 37 సంవత్సరాలు లేదా 42 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వారికి అవకాశం ఉంటుంది. సో ఇలాగ హైయెస్ట్ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి కొన్ని పోస్టులకి మీకు ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతారు. కాబట్టి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో 10th, 10+2 అండ్ డిగ్రీలో ఆ పోస్టులకి మీరు దరఖాస్తులు చేసుకోవాలి. కొన్ని పోస్టులకి 21 to 30 years, 21 to 28, 21 to 27, 21 to 25, 20 to 25 ఈ విధంగా మనకి ఏజ్ లిమిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇవి డిగ్రీ బేస్డ్కి సంబంధించినటువంటి జాబ్స్, డిగ్రీ లేదా పీజీ చేసినటువంటి వారికి అప్లై చేసుకునే విధంగా ఈ విధంగా మనకి ఏజ్ లిమిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనితో పాటు SC/ST క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీస్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10, 13, 15 years చొప్పున ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈ సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క రిటన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాము. సో రిటన్ ఎగ్జామినేషన్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో మెట్రికులేషన్, హయ్యర్ సెకండరీ, గ్రాడ్యుయేషన్కి సంబంధించి 3 different టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారండి. బట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మాత్రం సేమ్ మీకు ఒకే విధంగా ఉంటుంది, కానీ సో వాటి యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు, దేర్ విల్ బి 3 separate కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మీకు 3 సపరేట్గా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారికి సపరేట్ ఎగ్జామినేషన్, హయ్యర్ సెకండరీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి సపరేట్ ఎగ్జామినేషన్, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి సపరేట్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో ఈ 3 జాబ్ రోల్స్ కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకేలా ఉంటుంది, కానీ డిఫికల్టీ లెవెల్ అనేది ఆ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని మారుతూ ఉంటుందన్నమాట. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి వారికి క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ 10th స్టాండర్డ్లో ఉంటుంది. 10+2 వారికి 10+2 స్టాండర్డ్లో, డిగ్రీ వారికి డిగ్రీ స్థాయిలో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి ఇస్తారు. టోటల్గా మనకి 200 మార్క్స్కి సంబంధించి 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు 60 minutesలో ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. 80 minutes వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే స్క్రైబ్ని పెట్టుకున్నారో వారికి 80 minutes టైం అయితే ఇస్తారు. సో దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 0.5 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో మనకి ఎగ్జామినేషన్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈ ఫేజ్ 13 అనేటువంటి నోటిఫికేషన్కి మీకు రీజనల్ లాంగ్వేజెస్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయరు. సో మీరు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనే ఎగ్జామినేషన్ రాసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ జాబ్స్కి సంబంధించి క్వాలిఫై అయినటువంటి వారికి ఆ పర్టికులర్ ప్రిస్క్రైబ్డ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటికి స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్, డేటా ఎంట్రీ లేదా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అన్ని జాబ్స్కి మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉండదు. సో జాబ్ రోల్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఆ జాబ్ రోల్ని బట్టి స్కిల్ టెస్ట్ ఉన్నటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి టైపింగ్ టెస్ట్ కానీ, డేటా ఎంట్రీ కానీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ లాంటి టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వాటికి మీరు అటెండ్ అవ్వాలి. సో అవి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటాయి, జస్ట్ మీరు క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై కాకపోతే మీకు రిటన్ ఎగ్జామినేషన్లో మంచి మార్కులు వచ్చినా కూడా జాబ్ అయితే రాదనమాట. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది. ఇప్పుడు సిలబస్ చూద్దాము. మెట్రికులేషన్ లెవెల్లో అంటే 10th స్టాండర్డ్ లెవెల్లో మీకు సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో అన్నిటికీ సేమ్ సిలబస్ మ్యాక్సిమం ఒకే విధంగా ఉంటుందండి, ఒకే టాపిక్స్ ఉంటాయి, అందులో చేంజెస్ అయితే ఉండవు. మీరు SSC పేపర్ ఏ విధంగా ఉంటుందో అదే పేపర్ ఉంటుంది, కానీ క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది చేంజ్ అవుతుంది.
జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. దీనితో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మీరు ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ సిలబస్ టాపిక్స్ ఉన్నాయని చూడొచ్చు. సో ఇంగ్లీష్లో మీకు సినానిమ్స్, యాంటోనిమ్స్, సెంటెన్స్ స్ట్రక్చర్, గ్రామర్, వొకాబులరీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి వాటి యొక్క కరెక్ట్ యూసేజ్ గురించి మీకు క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి అన్నారు. కానీ మనకి ఎస్ఎస్సిలో ఉండేటువంటి అన్ని టాపిక్స్ నుంచి లైక్ వన్ వర్డ్స్ కానీ, ఈడియమ్స్ కానీ, అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ, ఎర్రర్స్ కానీ, ఓకే, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కానీ ఇలాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా కాంప్రహెన్షన్ పాసేజ్ కానీ, క్లోజ్ టెస్ట్ కానీ వీటి నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంకా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనకి నంబర్ సిస్టమ్ నుంచి చూసుకుంటే మెన్సురేషన్ వరకు అన్ని టాపిక్స్ అయితే రావడం జరుగుతుందండి. సో మీరు ఇవన్నీ కూడా చూసుకోవాలి. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, నంబర్స్, ఓకే, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఇవన్నీ కూడా అడుగుతారు. ఇంకా జనరల్ అవేర్నెస్లో మీ అందరికీ తెలిసిందే సైన్స్ కానీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఓకే, కరెంట్ అఫైర్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. స్పోర్ట్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇండియా ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇవి మీరు చూసుకోవాలి. ఇంకా జనరల్ ఇంటెలిజెన్స్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కోడింగ్, డికోడింగ్ కానీ, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్ సెన్స్ టెస్ట్, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, ఎంబెడెడ్ ఫిగర్స్, నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్, నంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఈ విధంగా అడుగుతారు కదా. సో అటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్, డైస్ మీద క్వశ్చన్స్ వస్తాయి, నాన్ వర్బల్ క్వశ్చన్స్ వస్తాయి, ఓకే, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీకు రీజనింగ్ వచ్చేసి ఈజీగానే ఉంటుంది. సో అది 10th బేస్ లెవెల్లో ఉండేటువంటి సిలబస్. ఇంకా ఇంటర్ బేస్ లెవెల్ కూడా సేమ్ సిలబస్ అండి. కాకపోతే నేను ఆల్రెడీ చెప్పినట్లుగా క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది మారుతుంది. కానీ ఇక్కడ క్వాంటిటీ యాప్టిట్యూడ్లో మీకు ట్రయాంగిల్స్ అనేటువంటి టాపిక్, సర్కిల్స్, కార్డ్స్, టాంజెంట్స్, యాంగిల్స్, అంటే ఇక్కడ చూసుకుంటే మీకు ట్రిగ్నోమెట్రీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, మెన్సురేషన్, అలాగే జామెట్రీ, ఆల్జీబ్రా లాంటి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నుంచి కూడా మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు తెలిసిందే స్పెల్లింగ్స్ కానీ, డిటెక్టింగ్ మిస్స్పెల్డ్ వర్డ్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, యాక్టివ్ ఆర్ ప్యాసివ్ వాయిస్, ఓకే, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ కూడా అడుగుతారు. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్స్ పార్ట్స్, షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్స్ ఇన్ ఏ పాసేజ్, క్లోజ్ పాసేజ్, కాంప్రహెన్షన్ పాసేజ్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్ కరెక్షన్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ లేదా హోమోనిమ్స్, ఓకే, వీటి నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా గ్రాడ్యుయేషన్ లెవెల్లో చూసుకుంటే వీటి యొక్క స్టాండర్డ్ కొంచెం పెరుగుతుందన్నమాట. సో సిలబస్ అయితే సేమ్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇంకా జనరల్ అవేర్నెస్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినటువంటి టాపిక్సే. ఇంకా క్వాంటిటీ యాప్టిట్యూడ్ అయితే ఇంటర్మీడియట్లో చెప్పినటువంటి 10+2 క్వాలిఫికేషన్ కొన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో అదే సిలబస్ ఉంటుంది. కానీ క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ చాలా హై స్టాండర్డ్లో ఉంటుంది. లైక్ ఎస్ఎస్సి సీజీఎల్ లాగా ఉంటుందన్నమాట. సీజీఎల్ టైర్ 2 అనుకోండి, ఆ రేంజ్లో ఉంటాయి క్వశ్చన్స్. సో మీరు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి. సో ఈ విధంగా మనకి సిలబస్ అయితే ఉందండి. సో మీరు అప్లై చేయొచ్చు అనమాట. సో ప్యారలల్గా ఎస్ఎస్సి సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్తో పాటు వీటికి కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాయొచ్చు. ఫస్ట్ మనకి ఈ ఫేజ్ 13 నోటిఫికేషన్ యొక్క ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆ తర్వాత సీజీఎల్, ఆ తర్వాత సిహెచ్ఎస్ఎల్, ఆ తర్వాత ఎంటీఎస్ ఉంటుంది. ఫైనల్గా మనకి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. మేము మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం దీనికి సంబంధించి. సో 199 రూపీస్కి మీరు ఆ ప్రీవియస్ పేపర్స్ అండ్ మెటీరియల్స్ అన్నీ కూడా పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆ కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.